అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో సంస్కారాలు ఏర్పడడం, వాటి వ్యవహారం, దీని గురించి బాబా తెలియజేస్తున్నారు. సంస్కారాల శక్తికి ఉదాహరణలు మానవ రూపంలో నిరంతరంగా సృష్టించబడే కొత్త సంస్కారాలు, చైతన్యం ఎదుర్కొనే విభిన్న వస్తువులు మరియు ఆలోచనల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంస్కారాలు చైతన్యం యొక్క భిన్న స్థితులలో ముఖ్యమైన మార్పులు తెస్తూ ఉంటాయి. అందమైన వస్తువుల ద్వారా సృష్టించబడే సంస్కారాలు అంటే వాసనలు, అందాన్ని ఆరాధించి అనుభవించే అంతర్లీనమైన శక్తులను చైతన్యం నుండి వెలికి తీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మంచి సంగీతం విన్నప్పుడు, రమణీయమైన ప్రకృతి దృశ్యాన్ని తిలకించినప్పుడు కలిగే సంస్కారాలు అతనికి ఒక తన్మయత్వపు అనుభూతిని కలిగిస్తాయి. అలాగే ఒక వ్యక్తి ఒక తత్వవేత్తను కలిసినప్పుడు తన సరికొత్త ఆలోచన సరళిని పెంపొందించుటకు ఆసక్తిని చూపవచ్చు మరియు తన చైతన్యంలో అంతకుముందు ఏనాడూ కలగని కొత్త ఉత్సాహాన్ని, తన్మయతను పొందవచ్చు. వ్యక్తులు, వస్తువుల ద్వారా వచ్చే వాసనలే కాకుండా ఆలోచనలు, మూఢనమ్మకాల వాసనలు కూడా చైతన్యపు స్థితిగతులను నిర్ణయించే గొప్ప ప్రభావం చూపుతాయి అన్నారు బాబా. ఇక మూఢనమ్మకాల వాసనలు అంటే ఆ సంస్కారాల గురించి బాబా తెలియజేస్తున్నారు. మూఢనమ్మకాల వల్ల కలిగే వాసనలు అంటే ఆ సంస్కారాల శక్తిని ఒక దెయ్యం కథ ద్వారా ఉదహరించవచ్చును. విభిన్న రంగాలలోని మానవ ఆలోచన సరళిలో దెయ్యాలకు సంబంధించిన విషయాల వలె మూఢనమ్మకాలకు అంటిపెట్టుకునే ఇతర ఆలోచనలు తక్కువే. విశ్వసనీయంగా ఉన్న నమ్మకాల ప్రకారం దెయ్యాలు వాటి శత్రువులను చాలా విచిత్ర రీతుల్లో హింసించి బాధిస్తాయి అనేది ప్రతీతి. ఒకానొకప్పుడు మొఘలు చక్రవర్తులు రాజ్యమేలే రోజుల్లో భారతదేశంలో బాగా చదువుకున్న ఒక వ్యక్తి దెయ్యాల కథలను నమ్మలేక తానే స్వయంగా దానిని పరీక్షించి సానుభవంతో తెలుసుకోవాలి అనుకున్నాడు. అతనిని అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన శ్మశానానికి రాత్రిపూట వెళ్ళకూడదని హెచ్చరించారు. అక్కడ ఒక ప్రమాదకరమైన దెయ్యం ఉందని, ఆ శ్మశాన వాటికలో ఎక్కడైనా ఒక ఇనుప మేకను భూమిలో, నేలపై కొడితే వెంటనే అది కనబడుతుందని చెప్పారు. అక్కడ ఒక చేతిలో సుత్తి, ఒక చేతితో ఇనుప మేకను తీసుకుని అతడొక అమావాస్య రాత్రి ఆ శ్మశానంలోకి నేరుగా వెళ్ళి ఆ మేకును కొట్టడానికి గడ్డి లేని నేలను ఒకచోట ఎంచుకున్నాడు. నేలంతా చీకటిగా ఉంది. అతడు ధరించిన వస్త్రాలు కూడా గాఢ వర్ణంలో నల్లగానే ఉన్నాయి. అతడు కూర్చుని మేకును భూమిలోనికి కొట్టి దింపే సమయంలో మేకు మొనకు నేలకు మధ్య అతడు ధరించిన వస్త్రం యొక్క అంచు ఉండిపోయింది. దానిపై నుండే భూమిలోనికి మేకును కొట్టి దింపాడు. మేకును దింపడం పూర్తి చేయగానే తన పనిని విజయవంతంగా ఏ దెయ్యంతో ఎదురుపడకుండా ముగించుకున్నట్టు సంతోషించి తిరిగి వెళ్ళడానికి లేచాడు ఆ వ్యక్తి. అతనిని ఏదో బలంగా నేలపైకి లాగినట్లయింది. వెంటనే భయభ్రాంతుడైనాడు. పాత సంస్కారాల మూలంగా ఆ క్షణంలో అతడు దెయ్యాన్ని తప్ప ఇంక దేని గురించి ఆలోచించలేకపోయాడు. ఆఖరికి దెయ్యం తనను పట్టుకుందని భావించాడు ఆ వ్యక్తి. ఆ ఆలోచన వల్ల కలిగిన షాకు ఎంత తీవ్రంగా ఉండిందంటే మరుక్షణమే గుండె ఆగిపోయి పాపం అతడు చనిపోయాడు. మూఢనమ్మకాల వల్ల ఏర్పడే సంస్కారాల్లో ఎంత అమోఘమైన శక్తి ఉంటుందో ఈ కథ వల్ల తెలుస్తుంది అన్నారు బాబా. అనుభవం సంస్కారాల నిర్మూలనతో సుసంబద్ధం అవుతుంది. దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. వాసనల అంటే సంస్కారాల ముద్రల యొక్క అమిత శక్తి, ప్రభావాల గురించి ఊహించడం సాధ్యం కాదు. ఒక వాసన ఘనీభవించిన శక్తి మరియు దాని జడత్వం దానిని చలనరహితంగానూ చాలా కాలం నిలిచేదిగాను చేస్తుంది. ఒక వ్యక్తి మనసులో అది ఎంత గాఢంగా ముద్రితమైపోతుందంటే అతడు దానిని నిర్మూలించుటకు ఎంత ప్రయత్నించినా దాని ప్రభావం
ప్రత్యక్షంగానో పరోక్షంగానో కార్యరూపం దాలుస్తూ కావలసినంత కాలం ఉండిపోతుంది. మనసులో ఎన్నో విధాలైన పలు సంస్కారాలు దాగి ఉంటాయి. అవి చైతన్యంలో వ్యక్తపరుచుకునే సమయంలో ఒకదానితోనొకటి ప్రతిఘటిస్తాయి. ఈ సంస్కారాల ప్రతిఘటనే చైతన్యంలో మానసిక సంక్షోభంగా అనుభవానికి వస్తుంది. మంచి చెడు సంస్కారాలన్నింటి నుండి చైతన్యం విడుదల పొందే వరకు అనుభవం కలవరపరిచేదిగా, వీడిని చిక్కు ప్రశ్నగా, ఊగిసలాటతో, సంశయాలతో, సంక్షోభాలతో, జటిల సమస్యలతో, గందరగోళంతో నిండినదై ఉండవలసిందే. చైతన్యం వాసనల బారి నుండి విముక్తమైన తర్వాతనే అనుభవం నిజంగా సామరస్యంగానూ సంపూర్ణంగానూ ఉండగలుగుతుంది అన్నారు బాబా. ఇక సంస్కారాల రకాలు మరియు చైతన్య స్థితులు. సంస్కారాలను అవి సూచించే స్థితుల స్వభావాన్ని బట్టి, వాటి ముఖ్య తారతమ్యాలను బట్టి వర్గీకరించవచ్చును. అస్తిత్వం యొక్క ఈ భిన్న లోకాల పరంగా అవి 3 రకాలుగా ఉంటాయి. 1 స్థూల సంస్కారాలు. అవి ఆత్మకు స్థూల ఉపాధి ద్వారా స్థూల ప్రపంచానుభవాలను పొందే వీలు కల్పిస్తాయి మరియు ఆత్మను తాను స్థూల శరీరాన్ని అని అనుకునేలాగా నిర్బంధిస్తాయి. ఇక 2 సూక్ష్మ సంస్కారాలు. అవి ఆత్మకు సూక్ష్మ ఉపాధి ద్వారా సూక్ష్మ ప్రపంచానుభూతులను పొందేలాగా వీలు కల్పిస్తాయి మరియు ఆత్మను తాను సూక్ష్మ శరీరాన్ని అని అనుకునేలాగా నిర్బంధిస్తాయి. 3 మానసిక సంస్కారాలు. అవి ఆత్మకు మానసిక ఉపాధి ద్వారా మానసిక ప్రపంచానుభూతులు పొందేలాగా వీలు కల్పిస్తాయి మరియు ఆత్మను తాను మానసిక శరీరాన్ని అని అనుకునేలా నిర్బంధిస్తాయి. వ్యక్తిగత లేక ప్రత్యేగాత్మల స్థితులలోని తారతమ్యం వాటి చైతన్యంలో నింపబడి ఉన్న సంస్కారాల రకాల్లో గల తారతమ్యం మీదనే మొత్తంగా ఆధారపడి ఉంటుంది. అలా స్థూల ప్రపంచ చైతన్యం కలిగిన ఆత్మలు స్థూల ప్రపంచానుభవాలనే పొందుతాయి. సూక్ష్మ చైతన్యం కలిగిన ఆత్మలు సూక్ష్మ ప్రపంచానుభవాలనే పొందుతాయి. మానసిక చైతన్యం కలిగిన ఆత్మలు మానసిక ప్రపంచానుభూతులనే పొందుతాయి. ఈ 3 రకాల ఆత్మల అనుభవాల నాణ్యతలోని విభేదం వాటి సంస్కారాల స్వభావాల్లోని తేడాల వలనే అన్నారు బాబా. మరి ఆత్మ చైతన్యం గల ఆత్మలు సంస్కారాల నుండి విముక్తం అంటే ఆత్మానుభవం పొందిన ఆత్మలు మిగతా ఆత్మలన్నిటికంటే మౌలికంగా చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అవి స్వతహా ఆత్మ ఉపాధి ద్వారా పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతూ ఉంటాయి. కానీ ఇతర ఆత్మలు వాటి శరీరాలతో తాదాప్యం పొంది ఆ శరీరాలకు సంబంధిత ప్రపంచాల అనుభవాలే పొందుతాయి. అన్ని ఆత్మల చైతన్యం ఏదో ఒక రకమైన సంస్కారాల వల్ల నియంత్రించబడుతుంది. కానీ ఆత్మానుభవం అంటే భగవదైక్యం పొందిన ఆత్మల చైతన్యం అన్ని సంస్కారాల నుండి విముక్తమై స్వతంత్రంగా ఉంటుంది. అందువల్ల ఆత్మానుభూతి పొందిన ఆత్మల చైతన్య స్థితికి ఆ అనుభూతి లేని ఇతర ఆత్మల చైతన్య స్థితికి మధ్య మౌలికమైన వ్యత్యాసం ఉండడానికి అదే కారణం. ఆత్మ యొక్క చైతన్యం ఎప్పుడైతే సంస్కారాల వల్ల కప్పబడకుండా నియంత్రించబడకుండా ఉంటుందో అప్పుడే తనను తాను పూర్తి ఎరుకతో తెలుసుకోవాలన్న ఆత్మ యొక్క మొదటి ఇచ్ఛ లేదా సంకల్పం సంపూర్ణంగా వాస్తవంగా ఆఖరికి నెరవేరుతుంది మరియు పరమాత్మ యొక్క అనంతమైన అవిభాజ్యమైన ఏకత్వం ఎరుకతో అనుభవానికి వస్తుంది. అందుచే సంస్కారాల నిర్మూలన ద్వారా మనస్సును ఎట్టి నియంత్రణలకు గురికాకుండా చేయడం చాలా ప్రధానమైనది అన్నారు బాబా. మరి తర్వాత అధ్యాయమైన సంస్కారాల నిర్మూలన దీని గురించి రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.